లూకా వ్రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 22 వచనము నుండి, మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రవ్వా ప్రవ్వా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు వారు గాలి తుఫాను అణచుట, గలిలయ సముద్రములో జరిగినటువంటి ఆశ్చర్యకరమైన కార్యము. ఈ గలిలయ సముద్రములో జరిగిన ఈ అద్భుతాన్ని గూర్చి అయ్యగారు ఓ దండకం రాశారు. దేవదాసు అయ్యగారు ఒక భక్తుడు మాత్రమే కాకుండా ఆయన గొప్ప కవి. అందుకనే ఎవరు వ్రాయలేని పద్యాలు అయ్యగారు వ్రాశారు. యేసు ప్రభువారు శిష్యుల్ని దోణిని ఏర్పాటు చేయమన్నారు. ఎంత చిన్నదో చూడండి. దోణి కట్టమన్నారు, దోణి ఏర్పాటు చేశారు. యేసు ప్రభువారు కూర్చున్నారు. శిష్యులు 12 మంది ఉన్నారు. వెళుతూ ఉంది దోణి. కొన్ని దోణులు వెనకాల ఉన్నాయి. ఆ వెళుతున్న సమయంలో గాలి తుఫాను వచ్చింది. సడన్గా తుఫాను రాగానే ఆ గాలికి ఆ సముద్రం పొంగునకు ఆ దోణి మునిగిపోసాగింది. చాలా ప్రయత్నం చేశారు శిష్యులు, కానీ ఆ దోణిని నడిపించడం వారు తరమ కాలేదు. గట్టిగా కేకలు పెట్టారు. అప్పుడేమో యేసువారు నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. యేసువారిని లేపారు. ప్రభువా, నశించిపోతున్నాం అన్నారు. యేసు లేచారు. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అన్నారు. ఆయన గాలి సముద్రాన్ని ఆగమన్నారు. ఆగిపోయి నిమ్మడమైపోయిందంతా. ఈయనకి గాలియు సముద్రము లోబడుచున్నవని, ఏంటి గాలాగిపోయింది, సముద్రం పొంగేదాగిపోయింది, ఈయన ఎట్టివారో అని ఆశ్చర్యపడ్డారు. ఇది జరిగిన కార్యం. ఈ 5 నిమిషాలు లేనటువంటి ఈ అంశాలకి ఎన్నో గంటల ప్రసంగాలు ఉన్నాయి. ఒకటి గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రాన్ని తిబిరయ సముద్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంకో పేరు ఏమిటంటే గిన్నెసరతు సరస్సు అనే పేరుతో కూడా పిలుస్తారు. దోణిలో యేసువారు ఉన్నారు. గమనించే మాట ఏమిటంటే, యేసువారు వెంట శిష్యులైన వారు వెళ్ళారు. ఇలా వినాలి ప్రియులారా, ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే, యేసు వెంట ప్రయాణము చేయాలి. ఈ లోకం ఒక సముద్రము లాంటిది. ఈ సముద్రములో ప్రయాణము చేయాలి అంటే నావ కావాలి. నావ క్రైస్తవ సంఘం. లోకమనే సముద్రములో క్రైస్తవ సంఘం అనబడే నావ ఉంది. క్రైస్తవ సంఘం అనబడే నావలో క్రీస్తు ఉన్నారు. బాగా వినాలి ప్రియులారా, శిష్యులైన వారు యేసుతో వెళుతున్నారు. కొంచెము సేపు అయ్యేసరికి యేసువారు బాగా సేవ చేస్తున్నారేమో, నిద్రపోతున్నట్లుగా ఉన్నారు.
కానీ ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దేవాది దేవుడు కనుక దోణి అమరమున తలవాల్చుకొని బాగా నిద్రతో ఉన్నారు. నిద్రపోయేటువంటి సమయంలో భయంకరమైనటువంటి తుఫాను రేగింది, గాలి తిరగబడింది, వర్షం వచ్చింది, సముద్రం పొంగుతుంది. శిష్యులైన వారు భయపడిపోతున్నారు. గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాం. గాలి అనేది మనుషులకు మేలే గాని మనుషులు పాపాత్ములైనందున ఈ లోకములో సృష్టి మనిషి మీద తిరుగుబాటు చేస్తుంది. సముద్రం మేలు కొరకే, గాలి మేలు కొరకే, వర్షం మేలు కొరకే గాని ఈ లోకమందున మానవుడు పాపాత్ములైనందున సృష్టి ఎదిరించే వాస్తవాన్ని గమనించాలి. అయితే ప్రియులారా, ఈ వచనాల్లో చూస్తే అక్కడేమో గాలి, రెండోది సముద్రం పొంగుతుంది. ఆ టైంలో శిష్యులైన వారే చాలా ప్రయత్నాలు చేశారు, తెట్లు వేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా కానీ వారి ప్రయత్నాలే సఫలము కాలేదు. అలాగే గమనించే మాట ఏమిటంటే, ఈ రోజుల్లో కూడా మన యొక్క జీవితంలో ఈ సముద్రము లాంటి లోకములో మనం బయలుదేరి పెడుతున్నాం. అయితే మన ప్రయత్నాలేమి సాగడం లేదు. మన జీవితానికి సంబంధించి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ ప్రయత్నాలు ఇవేమీ సాగట్లేదు. అయితే వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఫలించనందువల్ల వాళ్ళల్లో భయం కలిగింది. ఈ గలిలయ సముద్రములో మునిగి చనిపోతాము, ఎందుకంటే ఈ గాలి ఆగడం లేదు, సముద్రం భయంకరముగా పొంగుతూ ఉంది కనుక చాలా కష్టంగా ఉంది. దాదాపుగా గలిలయ సముద్రం పొంగితే 20 అడుగుల ఎత్తు కెరటాలు వస్తూ ఉంటాయట. 20 అడుగుల ఎత్తులో కెరటాలు వస్తూ ఉంటే ఇంకేం బ్రతుకుతారు? అందుకని భయపడిపోతున్నారు. దైవజనుడే దేవదాసువయ్య గారు తెలియచేసినటువంటి విషయాలు ఏమిటంటే, పేతురు భయపడెను, ఆంద్రయ జడిసెను, యాకోబు బెదరెను, యోహాను జంకెను, ఫిలిప్పునకు భీతి, బర్తలోమయి వణికెను, తోమాకు సందేహము, మత్తయి కృంగెను, యాకోబునకు అధైర్యం, తద్దయినకు దిగులు, సీమోను అదిరెను. ఇవన్నీ ఒకటే అర్థాన్నిచ్చేవి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇలాగుంటే వెర్రి కేకలేస్తున్నారు అందరూ. ప్రభువా, నశించిపోతున్నాం. యేసువారు నిద్రపోతున్న యేసువారిని, ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నారు. ఈ జాలరులు ఎప్పుడూ కూడా సముద్రములో తిరిగేవాళ్లే. జాలరులు ఏమంటారు? నీటి కాకులు అంటారు. ఈ నీటి కాకులుగా ఉన్న వీళ్ళు ఎప్పుడు సముద్రములో వేటాడే వేళకే భయమైంది. ఈదేసి గట్టుకు చేరగలిగిన వీరు కానీ ఇక్కడ చూస్తే ఈదేటట్లుగా లేదు. వారు చాలాసేపు తెట్లు వేశారు. యేసును లేపక ముందు వారు చాలా ప్రయాసపడ్డారు. అలాగే మీరు కూడా యేసు దగ్గరికి రాకముందు నువ్వు చాలా ప్రయాసపడ్డావు. నీకున్న తెలివి ద్వారా నీ కష్టాలు అధిగమించాలనుకున్నావు. నీకున్న జ్ఞానాన్ని బట్టి ఆ కష్టాల్లో నుంచి బయటపడాలి అనుకున్నావు. సముద్ర కెరటాల్లేగా నీకుండే శ్రమలున్నాయి. గాలి వలె నీకు శ్రమలున్నాయి. గాలి అల్లాడించినట్లుగా శ్రమలు నిన్ను అల్లాడిస్తున్నాయి. సముద్రం పొంగినట్లుగా శ్రమలు నిన్ను పొంగజేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి టైంలో నువ్వు చాలా ప్రయత్నం చేస్తావు. బాగా వినాలి ప్రియులారా, వీళ్ళందరికీ ఏం కలిగింది? ఒక్క మాటలో చెప్పాలంటే భయము. ఈవేళ వేలాది మందిగా
ఈ షాల్లోమున వారులారా, నీకుండే కష్టాలే, బాధలే, శ్రమలే నిన్నేం చేస్తున్నాయి? భయపెడుతున్నాయి. నీలో ఏం ఆవరించింది? భయం ఆవరించింది. వీటి నుంచి నేను ఎలాగెళ్ళాలి, వీటిని ఎలాగ అధిగమించాలి? శిష్యులైన వారు నీటి కాకులే. అంటే సముద్రం అంటే కొత్త కాదు. ఎప్పుడు సముద్రంలో చేపలు పట్టే వాడికే భయమైంది. నశించిపోతున్నాం అన్నారంటే ఇంకా మేము ఈ సముద్రంలో చనిపోతామో, ఇంకేమి లేదు అనే భయము వాడికి కలిగింది. ఈరోజు కూడా మీలో చాలా మంది భయంతో ఉన్నారు. అది రోగాన్ని బట్టో, కష్టాన్ని బట్టో, శత్రు బాధను బట్టో, లేకపోతే సమస్యను బట్టో, నీ భార్యను బట్టో, భర్తను బట్టో, పిల్లలను బట్టో, నిరుద్యోగమో, అప్పులు పాలవడాన్ని బట్టో, ఎన్ని బోర్లు వేసినా కానీ నీళ్లు రాలేదు దాన్ని బట్టో భయము. కానీ ఒక్క మాట గమనించండి ప్రియులారా, శిష్యులందరిలో భయం ఉంది. కానీ ఒక్క మాట ఏమిటంటే, ఆ ధోనిలో యేసున్నారు వారితో పాటు. బోలో యేసు మహారాజుకు. యేసున్నారు కాబట్టి ఆ ధోని మునిగిపోదు. ఇలా వినాలి ప్రియులారా, క్రైస్తవ సంఘం అనే ధోని, ఈ ధోనిలో క్రీస్తున్నారు కాబట్టి క్రైస్తవ సంఘం అనబడే ధోని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఈ ధోని మునిగిపోదు. బోలో యేసు మహారాజుకు. ఇక 6వదిగా చూస్తే, గాలి తుఫాను వారి చేత ప్రార్థన చేయించింది. 12 మంది ప్రార్థన చేశారు. యేసు వారిని 12 మంది కూడా లేపి, ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం అంటే గాలి తుఫాను వారితో ప్రార్థన చేయించింది. అలాగే నీకొచ్చిన శ్రమలో, నీకొచ్చిన నిందలో, నీకున్న బాధలో, నీకున్న అవస్థలో, నీకున్న అప్పులో ఏం చేస్తున్నాయి? ప్రార్థన చేస్తున్నాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇవేమీ లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు. ఈవేళే యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీకొచ్చిన శ్రమే అనగా శ్రమలే యేసుని గుర్తు చేస్తున్నాయి. బాధలు లేకపోతే యేసుని గుర్తు రారు. ఇందులో వాడు గమనించాలి, శిష్యులైన వారే అదరడానికి, బెదరడానికి, కృంగిపోవడానికి యేసుని గురించి వారికి తెలీదా? నీళ్లనే ద్రాక్షారసంగా మార్చినప్పుడే చూచారే. అయినా ఎందుకు భయమో? కుంటివాడు నాడడం చూచారో, మూగువాడు మాట్లాడడం చూచారో, దెయ్యాల చేత శోధించబడే వాళ్ళు దెయ్యాలు యేసు వారు వెళ్ళగొట్టడం చూచారో, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేదు చూచారో. ఇవన్నీ చూడనోళ్ళు కాదు, చూచినా కానీ భయమే. ఆనాడు శిష్యులు అన్ని చూచినా భయపడ్డారో. ఈవేళ నీకెన్ని తెలిసినా, బైబిల్ తెలిసినా, నీ జీవితంలో కొన్ని అద్భుతాలే కళ్ళారా చూచినా నువ్వు భయపడుతున్నావు. చాలా తప్పది. నీ జీవితంలో గత కాలం చూడు, నీవెలాంటి స్థితిలో వచ్చో, దేవుడిని ఆదరించలేదో, అయినా కానీ ఇప్పుడు ఏం చేస్తావు? భయపడిపోతూ ఉంటావు, నలిగిపోతూ ఉంటావు, అవిశ్వాసంగా ఉంటావు. అన్నిటికంటే భయంకరం ఏమిటంటే, దేవుడే చేయలేననుకుంటావు. ఇంతకుముందు చేసింది నీకు తెలుసు, ఇంతకుముందు అద్భుతాలు నీకు తెలుసు, ఇంతకుముందు దేవుడు నిన్ను ఎలా రక్షించారో, నీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశారో నీకు తెలిసి కూడా నువ్వు భయపడటం మంచిదంటావా? అసలు మాటలో చెప్పాలంటే శిష్యులే భయపడకూడదు. ఎందుకంటే ధోనిలో యేసున్నారు, గాలి తుఫాను ఈయన ఎదుటి ఏపాటి అనాలి. కానీ భయపడ్డారు. భయపడ్డమే కాదు, వారు ఏమంటున్నారు? ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అంటే నీకు జాలి లేదా? దేవునిపై నింద వేస్తున్నారు. ఈ ప్రేమామయుణ్ణి ప్రేమ లేనట్టు ఎప్పుడైనా చూచారా? ఈ వేళ వినాలి ప్రియులారా, శిష్యులు ఎలాగైతే జాలేదన్నారో, నీ జీవితంలో నీవు చాలాసార్లు
దేవుడే నన్ను మర్చిపోయారు, దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోయారు, నా శ్రమల్లో ఉన్నాను మర్చిపోయారు, నేను చాలా బాధలో ఉన్నాను మర్చిపోయారు. ఇది చాలా విచారకరము. కానీ ఇప్పుడు కూడా ఏ శ్రమ వచ్చినా కానీ, బాధ వచ్చినా కానీ దాని దేవుడు కారణం కాదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏ మాట అనొద్దు. ఏనాడు కూడా నీ నోటి వెంబడి దేవుని మహిమపరిచే మాటలే రావాలి, అంతేగాని దేవుని అవమానపరిచే మాటలు రాకూడదు. ప్రభువా నశించిపోతున్నా, నేను మాట అంటాను, ఇలా వినాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారే అంతసేపు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిద్రపోతున్నట్టున్నారు. అంటే ఎంతవరకు నిద్రపోతున్నట్టుగా ఉన్నారు? శిష్యులైన వారు అందరూ కలిసి ప్రార్థన చేసే వరకు యేసు వారు నిశ్శబ్దముగా ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. ఈ రోజు నేను అడుగుతున్నాను, నీ కుటుంబం అంతా మోకాళ్ళుని అడుగుతున్నారా? సంతానము లేని వారులారా, నీవు నీ భార్య, నీవు నీ భర్త మోకాళ్ళుని అడుగుతున్నారా? అంటే అలాగే అడగాలి అనేది దేవుని యొక్క చిత్తం. ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం. కొంతమంది ఏమంటారంటే, మా కష్టాలు దేవుడు తెలుసులేండి, అడగక్కర్లేదులేండి, దేవుడే చూసుకుంటారు. తప్పు. అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడగాలే. నా నామమున నన్నేమడిగి నా చేతును అన్నారు, కానీ మీరు అడగకుండా చేసేస్తానులే అనలేదు. ఇలా వినాలి ప్రియులారా, అడగాలి, ప్రార్థన చేయాలి. అందుకే నీ జీవితంలో ప్రార్థన అనబడేటువంటి అంశం ఎప్పుడు మర్చిపోకు. ఈ అంశాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రార్థన చేయటం అనబడేటువంటి పద్ధతిని నేర్చుకోవాలి. ఆ ప్రార్థన కూడా కూర్చుని కాదు, పండుకుని కాదు, మోకాళ్ళుని ప్రార్థన. మీరు గమనించే మాట ఏమిటంటే, శిష్యులు గాక ప్రార్థన చేయకపోతే పరిస్థితి వేరు. ధోనిలో యేసున్నారో నిద్రపోతున్నట్లుగా నిశ్శబ్దంగా ఉన్న ప్రభు ఎప్పుడు లేచారు? ప్రార్థన చేసిన తర్వాత లేచారు. అలాగే నీ జీవితంలో యేసు నిశ్శబ్దంగా ఉంటున్నారంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదని. శిష్యుల ప్రార్థనకు యేసు లేచారు. యేసు వారు గాలికి లేవలేదు, వర్షానికి లేవలేదు, అలలకి లేవలేదు, అరుపులకి లేవలేదు. ఎప్పుడు లేచారు? ప్రార్థనకి లేచారు. దీనికి అయ్యగారు ఏమన్నారంటే, తల్లి ఉంది, తల్లి పక్కన తన కొడుకున్న కుమార్తె ఉంది. తల్లి కోడి కూసినా లేవదు, పిల్లి కూసినా లేవదు, కుక్క అరిచినా లేవదు, నక్క కూసినా లేవదు. పక్కన పడుకున్న పిల్లవాడు కదిలితే లేస్తుంది. తల్లి ఎలాగైతే పిల్లవాడు కదలగానే లేస్తుందో, యేసుక్రీస్తు వారు శిష్యులు ప్రార్థన చేయగానే లేచారు. బోలో యేసు మహారాజుకు. లేచిన ప్రభు ఏం చేశారు? గాలి తుఫాను అణిచివేశారు, నిమ్మళము చేశారు. కానీ గమనించే మాట దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పేది ఏమిటంటే, అక్కడ 2 తుఫాన్లు ఉన్నాయి. ఒకటి శిష్యుల హృదయాల్లో ఉండే తుఫాను, రెండోది గాలి తుఫాను. హృదయంలో ఏముంది? మునిగిపోతాం, భయము, తుఫాను, ఈ తుఫాను ఆ తుఫాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఓ ప్రశ్న వేస్తున్నాను. ఫస్ట్ గాలి తుఫాన్ని యేసువారు ఆఫ్ చేశారా? హృదయాల్లో ఉండే తుఫాను ఆఫ్ చేశారా? ఏది గద్దించారు? గాలి తుఫాను ఆగు అన్నారా? దానికంటే ముందేమన్నారు? అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అని గద్దించారు. గనుక మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, నువ్వు ఏ రోగంతో, బాధతో, శ్రమతో వచ్చినా దేవుడి నీ రోగాన్ని తీసివేసే ముందు ఫస్ట్ నువ్వు భయపడకు. గమనించే మాట ఏమిటంటే, నీకు ఎన్ని శోధనలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ భయపడకు. ఆ తుఫాను దేవుడు ముందు గద్దిస్తున్నారు. భయపడటం తప్పు. మీ అందరికీ తెలియచేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ఆయన దేవుడు కనుక
మనకు గాలి ఎంత పెద్ద కష్టమున్నా కానీ, అలలు వంటి కష్టములున్నా కానీ, పైకి పొరలి వచ్చినా కానీ వాటన్నిటిని అణిచివేసి శాంతి పరచును గనుక ప్రార్థన విడవకుండా మానకుండా చేసిన ఈ లోకమందున్న కష్టములు తొలగును, మరియు ఆత్మీయ కష్టములు తొలగి పరలోక భాగ్యములు కలుగును. బోలో యేసు మహారాజుకు. యేసు లేచారు. ముందుగా వాళ్ళల్లో ఉండే తుఫాను నిమ్మడం చేశారు. భయపడకండి అన్నారు. ఆ తర్వాత చెయ్యి పైకెత్తి, ఓ గాలి, సముద్రమా ఆగా అనగానే గాలి వీచేది ఆగిపోయింది, సముద్రం పొంగేది ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, నిమ్మళమైపోయింది. ఒక్క మాటకి ఎంతసేపటి నుంచి భయపడ్డారు, కలవరపడ్డారు. ఆగో, ఎంత సింపుల్ చూచారా? ఈ సర్వశక్తిమంతునికి ఏది అసాధ్యం కాదు. యేసువారు లేచారు, ఆఫ్ చేశారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇది గాలి, సముద్రం లోబడుతుంది అంటే ఈయన సృష్టికర్త. చివరిగా చెప్పే మాట ఏమిటంటే, యేసు ధోని కూడా వెంట కొన్ని ధోనులు వెళ్ళాయి. అయ్యగారు అన్నారు, ఆ ధోనులు ఏమయ్యాయో తెలీదు. యేసు ఉన్న ధోని ఉందే, ఆ ధోని వెంట కొన్ని ధోనులు వెళ్ళాయి. ఆ ధోనులు ఏమయ్యాయో బైబిల్లో వ్రాయబడలేదు. అలాగే యేసు లేని ఉంటాయి. ఇవాళ చాలామంది అనుకోవచ్చు, నేను ఏ మతంలో అంటే ఎక్కడున్నా ఏది నమ్ముకున్నా పర్లేదులే, కానీ నీవు నమ్ముకున్న వాటిలో యేసు లేరేమో. లేరు, యేసు లేరు. ఎక్కడున్నారు? ఈ ధోనిలోనే యేసు ఉన్నారు. క్రైస్తవ సంఘములోనే యేసు ఉన్నారు. క్రైస్తవ సంఘములో క్రీస్తు ఉన్నారు. అన్ని ధోనుల్లో లేరు, ఈ ధోనిలోనే ఉన్నారు. ఇద్దరి అంటే భూలోకం, అద్దరంటే పరలోకం. ఈ పడవేమో క్రైస్తవ సంఘం, ఈ అలలేమో శ్రమలు, ఈ తుఫాను గాలి శ్రమలు. ఈ శ్రమల్లో సంఘం వెళ్తుంది. ఆ సంఘములో క్రీస్తు ఉన్నారు. ఎన్నొచ్చినా కానీ క్రీస్తు ఉండే సంఘం మునిగిపోదు, అది పాడైపోదు, అది లేకుండా పోదు. ఎందుకంటే క్రీస్తు ఉన్నారు కాబట్టి. కొన్ని ధోనులు ఉన్నాయి, కానీ ఆ ధోనుల్లో క్రీస్తు లేరు. అలాగే ఈవేళ క్రీస్తు లేని ధోనులు నీవున్నావేమో. యేసు మోక్షానికి మార్గం, యేసు మోక్షాధిపతి, యేసు మోక్షానికి రాజు. యేసు సిలువేయబడి రక్తము చిందించారు, చనిపోయారు, తిరిగి లేచారు. యేసు మరలొస్తున్నారు మనం తీసుకెళ్ళిపోవటానికి. ఒక్క ప్రార్థన చేయండి, ప్రభువా మీరుంటే నాకు చాలునైనా. దావీదు గారు అన్నారు, నీ ఉండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు, అక్కర్లేదు, యేసుంటే నాకు చాలు అన్నారు. ఈ మాటలు మీలో భద్రం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక.